అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒక్క ఆశ మీద కూడా చంద్రబాబు నాయుడు గారిని నీళ్లు చల్లేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు అనుకునేవారు, నేను చాలా సంక్షేమ పథకాలు చేస్తాను, వాలంటీర్ అనే వ్యవస్థను తీసుకొస్తాను, ఈ ఇంటి దగ్గర ఉన్న ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి దగ్గరికి పెన్షన్ అందించాను, అది నేను తప్ప ఇంకెవరూ చేయలేరు, వాలంటీర్లు లేకపోతే అస్సలు జరగదు. వాళ్ళు చెప్పిన కథలు ఇలాగే ఉన్నాయండి. ఈ పెన్షన్ కోసం దాదాపుగా కొన్ని వేల కోట్లు ఖర్చు అయ్యేది గవర్నమెంట్లో. నిన్న పెన్షన్ల జాతర జరిగింది. రాష్ట్రంలో ఒకే రోజు 90% మందికి పెన్షన్లు పంపిణీ జరిగిపోయింది తెలుగుదేశం గవర్నమెంట్, ఒక్క వాలంటీర్ని ఉపయోగించుకోకుండా. అరే మరి ఎలా జరిగింది ఇది? ఇది వైఎస్ఆర్సీపీ చేసిన పెద్ద హంబక్ డ్రామా అండి. ఇది వాలంటీర్లని ఎలక్షన్ టైంలో మీరు పని చేయించుకోవద్దు వాలంటీర్లని హైకోర్టు ఆర్డర్ ఇస్తే, వాలంటీర్లు పనిచేయనివరా చూడండి మేము ఎలా చేస్తాం అయితేనే ఇక్కడి నుంచి వృద్ధులని ఆ నెలంతా పెన్షన్లు ఇవ్వకుండా పాపం వృద్ధుల్ని ఎలా తిప్పారో తెలుసండి. అంటే వాలంటీర్ లేకపోతే అసలు పెన్షన్ వెళ్ళదట. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, వాలంటీర్లు ఇవ్వలేదు పెన్షన్, కానీ ఇంటింటికి పెన్షన్ వెళ్ళిపోయింది ఒక్క రోజులో, పెరిగిన పెన్షన్ వెళ్ళింది. అంటే పెన్షన్ ఇంటింటికి పంపిణీ చేసే వ్యవస్థ గవర్నమెంట్ దగ్గర ఉంది, కానీ మా వాలంటీర్లు తీసేస్తావా హైకోర్టు, నీ సంగతి చెప్తానుండు, ఇక్కడున్న ముసలోళ్ళందరినీ ఏడిపిస్తాను చూడని చెప్పి, ఇది వైఎస్ఆర్సీపీ ఏడిపించడం కాదండి. ఇది ఆ వాలంటీర్లు ఎలక్షన్ పనిలో పెట్టొద్దన్నారని. ఇది చూడండి ఎంతమందిని నిజంగా ఆ రోజున చాలా బాధ అనిపించిందండి నాకు. కేవలం రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు వాలంటీర్లని, అందుకే మీకు పెన్షన్లు రావట్లేదని తప్పుడు ప్రచారం ఎలక్షన్ ముందు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా గొప్పోళ్ళండి. ఎన్ని తప్పుడు ప్రచారాలు జరిగినా ఓకదంపుడు మెజార్టీ ఇచ్చారండి కూటమికి, ఓకదంపుడు మెజార్టీ. ఇడే చనిపోయారు ఒక ఆయన, చనిపోతే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వనివ్వలేదు కాబట్టి ఆయన చనిపోయాడు అని చెప్పేసి డైరెక్ట్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో తప్పుడు ప్రచారం. వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకుండా వాళ్ళంతా హింసించి హింసించి టార్చర్ పెట్టాడండి. ఇదే మా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చూడండి పంతాన్ని ఎక్కించుకున్న చంద్రబాబు అందరినీ పడిగాపులు కాసేలాగా. ఇగో పాపం వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉన్నా సరే అప్పుడు ఈ సచివాలయం వాళ్ళకి ఫోన్ చేశారో ఇవ్వకండి, ఏడిపించండి ముసలోళ్ళందరినీ, సాయంత్రం దాకా ఇవ్వకుండా ఏడిపిస్తేనే ఇదంతా మళ్ళీ చంద్రబాబు నాయుడు చేసాడని చెప్పండి, అప్పుడే వీళ్ళందరూ మనకు ఓటేస్తారు. ఈయన ఆ కొడుకుల్ని టార్చర్ పెట్టండి రా, వాళ్ళని హింసించండి రా అని వచ్చినట్టున్నాయండి ఆర్డర్స్. లేదంటే మరి నిన్న ఒక్క రోజులోనే ఇచ్చేశారు కదా అదే సచివాలయం స్టాఫ్, ఒక్క రోజులో ఇంటింటికి తిరిగి ఇచ్చేశారు కదా. మరి ఆ రోజు ఎందుకు ఇవ్వలేదండి? అంటే ప్రజల్ని హింసించైనా సరే మనం వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు లాక్కోవాలి. ఇది ఘోరమైన కుట్రపూరిత రాజకీయం కాదండి. దేవుడు హర్షిస్తాడు దీన్ని. అందుకే కదా 11 సీట్లకి పరిమితం అయిపోయారు. వీళ్ళందరూ ఉసురు వైసీపీకి తగలలేదా? తగిలినట్టే కదండి. దివ్యాంగులు సైతం మామూలు డ్రామా కాదండి ఆ రోజు వెళ్ళి ఆడింది. అయితే మరి ఈరోజు ఏ వాలంటీర్ లేడు, ఏ వాలంటీర్ లేకుండానే మొత్తం 90% పెన్షన్లు ఇచ్చేశారు. ఇది మంత్రి గారి స్టేట్మెంట్. 1,35,000 సచివాలయ సిబ్బందితోనే సాధ్యమైంది. కేవలం సచివాలయ సిబ్బందితోనే మొత్తం పెన్షన్లు ఇచ్చేసామని మంత్రి గారు చెప్తున్నారు. కేవలం సచివాలయ సిబ్బంది. మరి ఆ రోజు ఇదే సచివాలయ సిబ్బందితో ఎందుకు ఇవ్వలేదని జగన్ గారు? ఎందుకంటే ఆ రోజు నెల లేదా 2 నెలల్లో ముసలివాళ్ళని ఎందుకంటే అంత నరకం చూపించారు? ఆ నరకం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విలన్గా చిత్రీకరించారు. ఇవన్నీ పాపాలండి ఇవి. ఈ పాపాలకి తగిన మూల్యమే ఈ రోజున వైసీపీ అనుభవిస్తుంది. 90% ఇచ్చేసారటండి. మీరు చూడండి కావాలితే చరిత్రలో ఎన్నడలేని విధంగా ఒకే రోజు 90% మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశాం. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు 61,76,188 మందికి 4,169 కోట్లు అందించాం. రాత్రి వరకు కొందరు సచివాలయ సిబ్బంది యజ్ఞాల పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు. అయితే ఎందుకు చేశారంటే అండి ఇది, ఒకవేళ ఆ రోజు అవ్వకపోతే మళ్ళీ దాని మీద తప్పుడు ప్రచారం చేస్తారు, వీళ్ళు దాని మీద దుష్ప్రచారం చేస్తారు. ఆ కారణంగా చంద్రబాబు నాయుడు గారు పట్టుదలగా తీసుకున్నారు ఈ కార్యక్రమం. పెంచిన పెన్షన్ దాదాపు 7,000 రూపాయలు అందించారండి ఒక్కొక్కరికి. ఇక దివ్యాంగులకి 3,000 ఇచ్చేవాడు జగన్ గారు, ఆ 3,000ని ఏకంగా 6,000 రూపాయలు చేశారు. ఒకే కుటుంబంలో మీరు చెప్తే నమ్మరు, ఒకే ఇంట్లో 4గురికి వచ్చింది పెన్షన్. జగన్ గారి హయాంలో ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్.
ఒకరికి మించితే పెన్షన్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇస్తా అన్నారు కదా, ఒకే ఇంట్లో ఇచ్చారండి పెన్షన్ నలుగురికి. ఇది చూడండి, ఇక్కడ చుట్టుకుంటవాసి రణస్థలం పద్మ 47 వితంతువు. ఆమెకు బదులైన కొడుకు వెంకటరమణ, కూతురు శ్రావణి ఉన్నారు. వీరిద్దరికి పెళ్లిళ్ళు చేశారు. కుమార్తె శ్రావణి, అల్లుడు సెల్లు పద్మ వద్దే ఉంటున్నారు. సోమవారం పెన్షన్ల పంపిణీలో భాగంగా పద్మకు 4,000 పెన్షన్, 3 నెలల బకాయిలతో కలిపి 7,000 ఇచ్చారు. బదిరులకు అంటే ఆడియో ఉండదన్నమాట అండి. 3,000 నుండి ఒకేసారి 6,000 పెన్షన్ చేయడంతో కుమార్తె, కుమారుడికి 6,000 చొప్పున 18,000 ఇచ్చారు. మొత్తంగా నలుగురికి కలిపి 25,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఒక కుటుంబానికి 12,000 ఇస్తున్నాను, 15,000 ఇస్తున్నాను, అదే చాలా గొప్ప అన్నాడు. సంవత్సరానికి 12,000 15,000 ఎక్కడ? నెలకి 25,000 రూపాయలు ఎక్కడండి? నెలకి 25,000 రూపాయలు అంటే దీన్ని సమర్థించవా రాయేష్? నువ్వు ఇలా డబ్బులు పనిచేయడానికి నువ్వు అంతకుముందు విమర్శించావు కదా అనొచ్చు. నేను పెన్షన్లను సమర్థిస్తాను. ఎందుకంటే వృద్ధులకి ప్రభుత్వ ఆసరా కావాలి, బదిరులకి, దివ్యాంగులకి ప్రభుత్వ ఆసరా కావాలి. అంతే తప్ప మామూలుగా ఉండే వాళ్ళకి ఎందుకండి నాకు అర్థం కాదు. వాళ్ళకి ఉపాధి కావాలి, వైద్యం కావాలి, విద్య కావాలి, డబ్బులు సంపాదించుకునే అవకాశం కావాలి. అంతేగాని అందరినీ దివ్యాంగులను చేసేసి లేకపోతే వృద్ధులను చేసి ఇంట్లో కూర్చోబెట్టి నేను ఇక సంవత్సరానికి ఎంత ఇస్తాను దాంతోపాటు సావండి, అదేం పద్ధతి? ఖచ్చితంగా దివ్యాంగులకి, వృద్ధులకి, వితంతువులకి ప్రభుత్వం ఆసరా కల్పించాలి. నిన్నైతే ఇంకా ఒక యజ్ఞంలో జరిగిందండి కార్యక్రమం. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇక ఒక యుద్ధ ప్రాతిపదికను తీసుకుని తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని. వాలంటీర్ లేకపోతే అసలు సమస్య లేదు. వాలంటీర్ అనే వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసిందే కేవలం పెన్షన్లు ఇవ్వడానికి. తర్వాత ప్రభుత్వ పథకాలు అర్హులంటే ఒకసారి వాళ్ళని అర్హులుగా ఎన్రోల్ చేస్తే ఇంకా తర్వాత పని ఉండదు. ఓన్లీ పెన్షన్లు ఇవ్వడానికే దాదాపుగా 2,50,000 మంది యువకుల్ని వాళ్ళ జీవితాలు 5 సంవత్సరాల కాలం నాశనం చేసి కేవలం 5,000 రూపాయల కూలీతో, అంటే 5,000 అంటే ఒక పని చేసిన వాడికి 5,000 రూపాయలు నెలకంటే అది కూలి కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున కూలి చేసుకున్న అన్నదమ్ములు కూడా రోజుకి 500 తెచ్చుకుంటున్నారు. పొద్దునుంచి మధ్యాహ్నం దాకా చేస్తే, పొద్దునుంచి మధ్యాహ్నం దాకా 500 అంటే నెలకు 15,000 రూపాయలు అవుతుంది. అలాంటిది 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీలు చదువుకున్న పిల్లలకి 5,000 రూపాయలు అంటే రోజుకు 150 రూపాయలు కూలిచ్చాడు. 150 రూపాయలు కూలిచ్చి మీరు పెన్షన్లు ఇవ్వడం కోసమే మిమ్మల్ని తీసుకొచ్చాను రా అబ్బాయి అని వాళ్ళతో అబద్ధం చెప్పి వాళ్ళతో పార్టీ పనులు చేయించుకునేవాడు. పార్టీలకి జనాలను మొబిలైజ్ చేసుకునేవారు. అక్కడ ఉన్నవాడు ఎవడు ఏ పార్టీ కోటేస్తాడో సర్వేలు చేయించుకునేవారు. పార్టీ కోసం పని చేయించుకున్నాడు. ఇప్పుడు గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేదండి, దాన్ని ఏదో కానీ ఆ సిస్టమ్ అంటారు. హోంగార్డులు కానీ కానిస్టేబుల్స్ని కానీ ఇంటి దగ్గర పనులకు వాడుకునేవారు కొంతమంది పెద్ద ఆఫీసర్లు అనేవారు. జీతం గవర్నమెంట్ నుంచి వస్తుంది, ఆయన పని మాత్రం అధికారి ఇంటి దగ్గర. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అది ఆల్మోస్ట్ మొత్తం రద్దు చేశారు. అంటే గవర్నమెంట్ జీతం తీసుకుంటారు, సొంత పనికి వాడుకోవటం, అది తప్పండి. అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పిల్లలందరికీ, వాలంటీర్ పిల్లలందరికీ గవర్నమెంట్ నుంచి జీతాలు ఇప్పించి సొంత పార్టీ కోసం పని చేయించుకునేవాడు. దాని మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ పడాలండి. దాదాపు నెలకే 125 కోట్ల రూపాయలు వాలంటీర్ల జీతాలు. 5 సంవత్సరాలకి ఎంత అయి ఉంటుందండి? ఎన్ని వేల కోట్లు అయి ఉంటుంది. ఆ డబ్బులన్నింటిలో కూడా ఖచ్చితంగా దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. వాళ్ళతో చేయించిన పనల్లా ఇక నిన్న ఆల్రెడీ సచివాలయం స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. వాళ్ళు ఒక రోజు తలుచుకుంటే మొత్తం లేపావతలు పడేశారు మొత్తం పెన్షన్లన్నీ. మళ్ళీ ఇంకొక వాలంటీర్ వ్యవస్థ ఎందుకు పెట్టారు? వాళ్ళతో ఎందుకు తప్పుడు పనులు చేయించారు? వాళ్ళతో ఎందుకు పార్టీ పనులు? టీడీపీ మీటింగ్ ఉందంటే ఆ మీటింగ్కి వెళ్తే మీ పథకాలు కట్ అయిపోతాయని కొంతమంది బెదిరించేవారు వాలంటీర్లు. అంటే వాళ్ళకి చెప్పేవారు పైనుంచి, అలాగే పాపం వాళ్ళు అలా బెదిరించేవారు. ఇంటికి వెళ్ళి ఏ పని చేయాలన్నా సరే బాబు వాలంటీర్స్ వస్తాడేమో, వాలంటీర్ వస్తాడేమో, ఎక్కడన్నా సరే అలా భయభ్రాంతులకు గురయ్యారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. విరక్తి చెందారు వాలంటీర్ వ్యవస్థ మీద. ఆ వాలంటీర్ల మీద అంతకుముందు ఉండే ప్రేమాభిమానాలు కూడా, అంతకుముందు ఆ వీధిలో కుర్రలే కదా వాళ్ళు, అంతకుముందు ప్రేమగా ఉండేవారు వాళ్ళతోటి. వాలంటీర్ అయిన తర్వాత మనం ఏమైనా చేస్తుంటే గవర్నమెంట్కి చెప్పేస్తాడని ఆడిని, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆ చుట్టుపక్కల ఉండే 50 ఇళ్ళు ద్వేషించే స్థాయికి తీసుకెళ్ళిపోయారు జగన్ గారు. అడుగుతున్నారు చాలామంది, వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తారా చేయరా? వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తారా లేదో నాకు తెలియదు. నన్ను అడిగితే కనుక వాలంటీర్ వ్యవస్థ అనేది అవసరం లేదు ఈ రాష్ట్రానికి. కానీ ఎవరైతే వాలంటీర్స్గా ఉండి, ఎవరైతే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళ చదువుకు తగ్గ ఉపాధి కల్పించాలి గవర్నమెంట్. అంతేగాని మళ్ళీ ఇదే 150 రూపాయల కూలికి మేము ఆ 150 రూపాయల కూలికి పని చేస్తామని అడగడం అనేది అదేమో ఎందుకో నాకు అదే కరెక్ట్గా అనిపించలేదు. నా ఒపీనియన్ అది. యాజ్ అ మహాసాన్ మీడియా ప్రతినిధిగా, నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కాదు. అంత చేసి ఈ రోజున
పాపం ఇది ఒక్క దాని మీద ఆశ పెట్టుకున్నాడు ఆయన. ఎలా ఇస్తాడో చూద్దాం, పెన్షన్లు ఎలా ఇస్తాడో చూద్దాం. మనం 2,50,000 మంది వాలంటీర్లతో ఇచ్చేవాళ్ళు మనం పెన్షన్లు. ఇప్పుడు వాళ్ళందరూ లేకుండా చంద్రబాబు ఎలాగిస్తాడో చూద్దాం పెన్షన్లు అనుకున్నాను. ఎలా ఇచ్చాడు? ఇలా ఇచ్చాడు. ఒక్క రోజుల్లో తేల్చి అవతల పారేశారు అంతే. మళ్ళీ ఒక్కొక్కడి చేతికి అప్పటిదాకా 3,000 వచ్చినోడి చేతికి 7,000 రూపాయలు, అప్పటిదాకా 3,000 వచ్చినోడి చేతికి దాదాపుగా 6,000 రూపాయలు. పాపం ఈ ఒక్క విషయంలో ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వెనకబడతారేమో, ఆయన ఎలాగైనా విమర్శించేద్దామని ఆశపడ్డ ఈ వైసీపీ మీడియా, వైసీపీ నాయకుల ఆశల మీద బాబు గారు నీళ్లు చల్లేశారండి.